ఏదైతే ఎస్టీ ఎస్సీ సంబంధించి ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆర్డినెన్స్కు చాలా ఇది మొత్తం దానికి సంబంధించినటువంటి వాళ్ళకి చాలా మేలు చేయకుండా కీడు చేస్తుంది. చాలా ఏదైతే ఉన్నటువంటి 59 కులాలని విచ్ఛిన్నం చేస్తుంది ఆర్డినెన్స్ అని దీనికి సంబంధించిన మాల మహానాడు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు మాట్లాడ. ఎట్లా చూస్తారు ఇదంతా కూడా? ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి చాలా రోజులు ఎదురు చూస్తే ఈ రోజు దాన్ని ఆర్డినెన్స్ పైకి తీసుకొచ్చారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో మాకు ఎస్సీ రిజర్వేషన్ పేరుతో యాక్చువల్గా బెనిఫిట్ జరిగేది 100లో 4కే జరుగుతూ ఉంది. ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాలకు సమంగా పంచుతాడట మన రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. దేశవ్యాప్తంగా అయితే ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఈ 100లో 4కి ఇచ్చే ఈ సీట్లను మోడీ గారు సమంగా పంచుతానని చెప్పేసి ఈ యొక్క జడ్జిమెంట్ తీసుకురావడం, ఈ చట్టాలకి మార్గం వేయడం జరిగింది. ఇదే సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ అంటే. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మాల మహానాడు ప్రెసిడెంట్గా. ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానే కాదు. ఎందుకంటే మాకు ఇచ్చేది రిజర్వేషన్ పేరుతో ఇన్ రియల్ టర్మ్స్ 100లో 4కే బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ 100లో 4కే జరిగేటటువంటి ఈ బెనిఫిట్స్ కానీ ఈ సీట్లు కానీ 59 ఎస్సీ కులాలకు సమంగా ఎలా పంచుతారు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అనేది మా ప్రశ్న. అలాగే దేశవ్యాప్తంగా ఈ 100లో 4కి ఇచ్చే సీట్లను మోడీ గారు 1108 ఎస్సీ కులాలకు ఎలాగ పంచుతారు? ఇది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎస్సీలు ఎప్పుడు కూడా రిజర్వేషన్ వైపే చూస్తూ ఉండాలి, మాకు ఇచ్చేటటువంటి ఆ పీనట్స్ రిజర్వేషన్లో షేర్ల కోసమే కొట్టుకు చేస్తూ ఉండాలి తప్ప రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకుండా ఉండాలి అనేటటువంటిది పర్మనెంట్ కుట్రగా మేము భావించి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా వర్గీకరణ పైన ఎవరైనా ఒక సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకంటే తమ వాళ్ళు ఏదో ఒక రకంగా ఉన్న జాబ్లు కావచ్చు, దాంట్లో ఒక పర్సెంటేజ్ వచ్చి వాళ్ళకు ఒక రెస్పెక్ట్ చేయబడుతుందని చెప్పి చాలా మట్టుకు ఎదురు చూస్తారు, అది కావాలని కోరుకుంటారు. ఇది ఉండడం వల్ల ఇంప్లిమెంట్ అయితే ఎట్లాంటి నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి మీకు? ఇది ఎలాగంటే మీరు అన్నట్టుగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కావాలని కోరుకునే వాళ్ళు ఎలాగా హర్షం వ్యక్తం చేస్తారు. వద్దని కోరుకునేటటువంటి మాలాంటి వారికి ఇది బాధ. ఎందుకంటే ఓవరాల్గా దేశం మొత్తం మీద ఇది ఎస్సీలకి బెనిఫిట్ చేసేటటువంటి, ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకి బెనిఫిట్ చేసేటటువంటి కార్యక్రమం కాదు. ఎందుకంటే ఎస్సీలు ఈ మైనర్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ కోసం చాలా క్యాస్ట్లు ఉన్నాయి కదా, ఎస్సీలు అంటే ఒకటే క్యాస్ట్, అదొక కన్సాలిడేటెడ్ గ్రూప్ కాబట్టి వీరంతా షేర్ల కోసం కొట్టుకు చావాలనేటటువంటి ఉద్దేశంతోనే కుట్రపూరితంగా దేశవ్యాప్త కుట్రకి తెరదీశారు మోడీ గారు, బీజేపీ. దాంట్లో భాగస్వామి మన చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి. ఇది ఎట్టి పరిస్థితులని మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. అయితే మీరు అన్నట్టుగా ఆల్రెడీ ఆర్డినెన్స్ తీసుకురావడం ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో పెట్టి చట్టం చేయడం జరిగింది. మా వాళ్ళందరూ కూడా మా వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, అంటే ఎస్సీ రిజర్వేషన్ని వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వ్యక్తులు చాలామంది మెజారిటీ చట్టాలు చేశారు కదా, ఇంక చేసేది ఏముందని అనుకుంటా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలు వారి బలం చూపించినా, వారు ప్రశ్నించినా, మరి దొంగ రాజకీయ నాయకులు చేసేటటువంటి చట్టాలను వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే పంజాబ్లో చూడండి, మన నార్త్ ఇండియాలో రైతులు మోడీ గారు చేసినటువంటి వ్యవసాయ చట్టాల విషయంలో మరి రైతులందరూ ముక్త కంఠంతో గంటాపదంగా పోరాటం చేస్తే ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఈ రోజున సుప్రీంకోర్టు చెప్పింది ఎస్సీల్లో మిగతా కులాలు ఎంతమంది ఉన్నారు, వారి యొక్క డేటా, స్టాటిస్టికల్ డేటా తీసుకుని చేయమని గైడ్లైన్స్ ఇస్తే కనీసం అది కూడా లేకోకుండా ఏదో గాలికి లెక్కలు తీసుకుని, కాకి లెక్కలు తీసుకుని చంద్రబాబు, రేవంత్ రెడ్డి చేశారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మాకు కుదరదు, ఆమోదయోగ్యం కాదు కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం. దీంట్లో ఉన్న మొత్తం వ్యతిరేకిస్తున్నారా? కొంతమంది మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ వర్గీకరణ కావాలనుకునేటటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కౌంటర్ పార్ట్ మాల మహానాడు కాబట్టి మేము దాన్ని కుదరదు, ఎంఆర్పిఎస్ వారు కావాలని కోరుకుంటున్నారు సబ్ క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ కావాలని. మేమైతే వద్దని చెప్తున్నాం. ఎందుకంటే ఓవరాల్గా డామినేషన్ అన్ని విషయాల్లోని కూడా ఇండియాను ఒక యూనిట్గా తీసుకుంటే ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగ సోదరులు, హెచ్ఎంఆర్లు అంటారు. తెలుగు రాష్ట్రాల్లో మాదిగ సోదరుల కన్నా మాలో ఒక స్టెప్ ముందున్నమాట, నిజమే. కానీ ఓవరాల్గా తీసుకుంటే అన్ని విషయాల్లోని డామినేషన్ వారే కాబట్టి ఇది చెప్పాలంటే ఓవరాల్గా ఒక బ్రాడ్గా చూస్తే అందరు దళితుల్ని ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాన్ని డెవలప్ అయినటువంటి ఎంతో కొంత డెవలప్ అంటే మీరు అనుకున్నంత డెవలప్మెంట్ కాదు, ప్రతి ఎస్సీ కులాన్ని కూడా కిందేసి నడిపేసేటటువంటి కార్యక్రమం అనమాట. అందుకని మేము ఒప్పుకోవట్లేదు దీన్ని. ఇట్లా మరి ఇప్పుడు ఒప్పుకోకుండా మీరు ఇట్లాంటి మీడియా సమావేశాలు సైతం పెట్టి ప్రజల్ని దృష్టికి, ప్రభుత్వం దృష్టికి పెద్ద మొత్తంలో తీసుకెళ్తారు. ఎట్లా ఉంటుంది మీ పోరాటం కావచ్చు, లేకపోతే మీ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది? మా పోరాటం ఎప్పుడు అంబేద్కర్ చెప్పినట్టుగా నిరంతర పోరాటం చేయమన్నారు అంబేద్కర్ గారు. ఎందుకంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కారణంగా ఈ దేశంలో దళితులు నిరంతరం సమస్యలతో పోరాడుతూనే ఉంటారు, సమస్యలతో పడి ఉంటారు. కాబట్టి నిరంతరం పోరాటం చేయమని చెప్పారు. అందులో ఒక భాగమే ఇది. మేము శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, ఎవరితో కొట్లాట పెట్టుకోకుండా, వైలెంట్గా కాకుండా ప్రజాస్వామ్యయుతంగా మిగతా సమాజంలో ఉన్నటువంటి వర్గాలు ఇబ్బంది పెట్టకుండా ఏ విధమైనటువంటి
శాంతియుత పోరాటాలు ఉన్నాయో వాటికి తెరదీస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఇది మొత్తానికి ఏదైతే ఈ వర్గీకరణకు సంబంధించి మేము ముక్తకంఠంతో వద్దు అని చెప్తున్నాము. దీనివల్ల చాలా కులాలు నష్టపోతున్నాయి. సబ్ క్యాస్ట్లు అన్నీ కూడా ఒక ఉద్యోగానికి సంబంధించి వెళ్తే వాళ్ళని విభజించి మొత్తానికి వాళ్ళే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి మేము ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.